హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా ఆర్బీఐ నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్ విధించారు. అసలు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా పనికొస్తుంది మనకి. దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు, ఏటీఎం కూడా ఇస్తారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం అన్ని బ్యాంక్ తరహాలో అన్ని వ్యవహారాలు తెచ్చేస్తుంది అనమాట. ఇది రీసెంట్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంకు కేవైసీ కస్టమర్ దగ్గర కేవైసీ తీసుకోవడంలో విఫలమైపోయింది. అందువల్ల ఇది రీసెంట్గా చాలాసార్లు ఇది ఆర్బీఐ గైడ్లైన్ని పాటించలేదన్నమాట. సో అందువల్ల ఆర్బీఐ దీని మీద బ్యాన్ విధించింది. సో అయితే ఈ నెల 29 వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట, దానికి కొనసాగుతున్నప్పటి వరకు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా దీంట్లో కొనసాగడానికి లేదు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది 2017లో వచ్చింది. సో అయితే అప్పటి నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క సేవలని అందుబాటులోకి వచ్చాయి. అయితే మనకి ఇప్పుడు ఏమేమి నిషేధం వేసిందంటే, సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డిపాజిట్స్ కానీ, దాని గురించి విత్డ్రాల్ కానీ, లేకపోతే డిపాజిట్లు కానీ అలాంటివి చేయడానికి లేదు. ఫిబ్రవరి 29 తర్వాత. విత్డ్రాల్కి అయితే కొంత మినహాయింపు ఉంది. తర్వాత డిజిటల్ పేమెంట్, పేటిఎం వాలెట్ ఉంటుంది కదా, వాలెట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి లేదు. దాని మీద కూడా మనకి సర్వీసెస్ ఉండవు అనమాట ఫర్దర్గా. అండ్ ఫాస్ట్యాగ్ వెహికల్స్కి ఉంటుంది కదా, ఫాస్ట్యాగ్ కూడా మనకి నెక్స్ట్ పనిచేసే అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ డిపాజిట్ ఉన్నాయి కదా, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనకి తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. జస్ట్ విత్డ్రా వరకే, జస్ట్ డిపాజిట్ ఏం లేవు, అలా ఏం చేయడానికి అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ ఏదైతే క్యాష్ బ్యాక్ కానీ, రీఫండ్స్ కానీ ఇవైతే ఉన్నాయో వాటి వరకు మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అకౌంట్ ఫాస్ట్యాగ్ కానీ, లేకపోతే వాలెట్ కానీ, దాంట్లో ఉన్న బ్యాలెన్స్ కానీ అవి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, డిపాజిట్లు ఏమైనా ఉంటే కనుక దాన్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ పేటిఎం వాలెట్లో ఏమైనా అమౌంట్ ఉంటే వెంటనే యూటిలైజ్ చేసుకోండి, వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, లేకపోతే విత్డ్రా చేయడం కానీ చేయండి. అండ్ నెక్స్ట్ ఫాస్ట్యాగ్ ఉంది కదా, ఫాస్ట్యాగ్ ఉన్న అమౌంట్ వరకు యూటిలైజ్ చేసుకోండి, అంటే ఉపయోగపెట్టుకోండి వాటిని. మళ్ళీ డిపాజిట్ చేయడం అలాంటివి చేయొద్దు ఈ నెలలోపు. ఈ నెల తర్వాత అది మనకి ఉపయోగంలో ఉండవు అనమాట. జస్ట్ ఎంతైతే అమౌంట్ ఉందో అంతవరకు యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇది మెయిన్, ఈఎంఐ లింక్ అయ్యిందనుకోండి మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, మీరు వేరే అకౌంట్ని లింక్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు ఏదైతే లోన్ ఉందో అది ఆ లోను ఒకసారి కలవండి, వాళ్ళని కలిసి మా అకౌంట్ మార్చాలనుకుంటున్నాము అని అడిగి మీరు వెంటనే మారుస్తారు వాళ్ళు. మ్యాచ్ అని ఉంటుంది, మ్యాచ్ని లింక్ వేరే అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వేరే సేవింగ్స్ అకౌంట్ తీసుకోవడం మంచిది. ఎస్బీఐ కానీ, లేదా కెనరా కానీ, లేదా ఏదైనా జాతీయ బ్యాంకుల్లో మీరు అకౌంట్ తీసుకోవడం మంచిది. అండ్ ఈ విషయాలన్నీ ఫిబ్రవరి 29 వరకు యథావిధిగా జరుగుతాయి. ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి డిపాజిట్లు కానీ జరగవు, అసలు సర్వీసెస్ ఉండవు. జస్ట్ మీరు విత్డ్రా చేసుకోవడానికి కానీ, ఉన్నంత వరకు ఉపయోగపెట్టుకోవడానికి వరకు మనకి అవకాశం అయితే ఉంది. తర్వాత ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.